ఇది నా వాక్య ధ్యానం కొరకై ఆదికాండ గ్రంథం 33వ అధ్యాయం 18 నుండి 20 వచ్చిన భాగాలు చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 33వ అధ్యాయము 18 నుండి 20 వరకు. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత కానాను దేశములో ఉన్న షెకెము ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హామేరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని, హామోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహేయి ఇజ్రాయేలు అను పేరు పెట్టెను. అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహేయి ఇస్రాయేలు అను పేరు పెట్టెను. అదే ఆదికాండ గ్రంథం 35వ అధ్యాయం మొదటి 8 వచనాలు. 35 మొదటి 8 వచనాలు. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకునుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. వారు తమ యుద్ధనున్న అన్ని దేవతలన్నింటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. యాకోబును అతనితోనున్న జనులందరూ కానానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టిరి. అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేల్ అను పేరు పెట్టిరి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు జీవితంలో కనబడుతున్న మరొక శ్రేష్టమైన సంగతిని ఈ దినాన మనం చదువుకున్నాం. ఈ దిన ప్రసంగ అంశం ఏంటంటే యాకోబు బలిపీఠాలు. యాకోబు దేవుని పిలుపు అందుకొని దేవుని సెలవు ప్రకారం తిరిగి తన దేశంలో తాను ప్రవేశించాడు. తన దేశంలో తాను ప్రవేశించక ముందు, అనగా వాగ్దాన దేశంలో కానాను దేశంలో తాను ప్రవేశించక ముందు తనకెవరైతే శత్రువుగా ఉన్నాడో ఆ ఏశావుతో తాను సమాధాన పడతాడు. గత ప్రభు దినాన అన్నదమ్ముల సమాధానం లేకపోతే సహోదర సమాధానం అనే సంగతిని మనము వినడానికి ప్రభువారు సహాయం చేశారు. వారి మధ్య సమాధానం చాలా అద్భుత రీతిగా జరిగింది. వారి మధ్య సమాధానం జరగడానికి, వారు సమాధానంగా ఉండడానికి ప్రాముఖ్యమైన కారణం యాకోబు రాత్రంతా దేవునితో పెనుగులాడుట. యాకోబు దేవునితో గడిపాడు గనుక ఏశావు శత్రువుగా ఉన్న అలాంటి ఏశావు మిత్రుడుగా మార్చబడ్డాడు. ఏ ఏశావు అయితే యాకోబును చంపాలనుకున్నాడో అదే ఏశావు యాకోబు కనబడినప్పుడు పరిగెత్తి వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని సహోదరుడా అని పిలిచి మనం వెళ్ళుదము అని కలుపుకొని మాట్లాడిన ఆ శ్రేష్టమైన సందర్భాన్ని గత ఆదివారం మనకు జ్ఞాపకం చేసుకున్నాం. దేవునితో మనము ఎప్పుడైతే సమయాన్ని గడిపేవారుగా ఉంటామో తారతమ్య భేదాలు మరిచిపోతాం. దేవునితో ఎప్పుడైతే సమయాన్ని గడిపేవారుగా ఉంటామో అప్పుడు మన శత్రువులు సహితం దేవుడు మనకు మిత్రులుగా మలిచే దేవుడుగా ఉంటాడు. కాబట్టి వ్యక్తిగతంగా మన జీవితాలు దేవునితో గడిపేవిగా ఉండాలి. దేవునితో ఎప్పుడైతే ఎక్కువ సమయాన్ని గడుపుతామో దేవుని మనస్సు మనము కలిగి ఉండడానికి దేవుడు కృప చూపుతాడండి. యాకోబు దేవునితో గడిపాడు కాబట్టి యాకోబు జీవితం మార్చబడింది. అదే సమయంలో శత్రువు అయిన ఏశావు జీవితం కూడా మార్చబడి దైవ సన్నిధి యొక్క ప్రభావం ఎంత శ్రేష్టమైనదో ఆ వృత్తాంతములో మనము గమనించగలిగాం. కాబట్టి ప్రభుతో ఏ రీతిగా గడుపుతున్నాం, సమాధానాన్ని ఏ రీతిగా మనం ప్రేమిస్తున్నాం, తోటి వారితో సమాధానాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నపడుతున్నామా, సమాధానాన్ని వెంటాడుతున్నామా? సమాధానము దేవుడు మనకు బోధపరుస్తున్నప్పుడు దాన్ని తృణీకరిస్తే నష్టపోయేది మనమేనండి.
సమాధానకర్త అయిన దేవుడు మనము అందరితో సమాధానంగా ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నప్పుడు ఆయన కోరికను నెరవేర్చలేదనుకోండి, నష్టం ఎవరికి? సమాధాన పడని మనకే. సమాధానం లేకుండా మనసు నెమ్మదిగా ఉండగలదా? సమాధానం లేకుండా సంతోషంగా కాలాన్ని గడపగలమా? అసమాధానం అనేది ఎప్పుడైతే ఉంటుందో మనసు గందరగోళంగా ఉంటుంది, నెమ్మది లేని పరిస్థితుల్లో ఉంటాం. ఏ పని మీద ఉన్నా ఆ పని మీద నిమగ్నమై ఉండం, ఎందుకంటే అదే మన మనసులో తొలుస్తూ ఉంటుంది, దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అందుకోసమే సమాధానాన్ని మనం వెంటాడేవారుగా ఉండాలి. సమాధానం విషయంలో ఏమాత్రం మనం వెనకంజ వేసేవారుగా ఉండకూడదు, ఎందుకంటే ఆత్మ కలిగించు సమాధానాన్ని మనం వెంటాడేవారుగా ఉండాలి. సమాధానం కోసమై మనము శ్రద్ధ నిలిపేవారుగా ఉండాలి. ఆ విధంగా ఉంటే మన దేవుడు మన జీవితాల ద్వారా మహిమపరచబడతాడు. యాకోబు కానాను దేశంలో ప్రవేశించాడు, అనగా తన పుట్టిన దేశానికి తిరిగి వచ్చేశాడు. తనకున్న భయాందోళనన్నీ తొలగిపోయాయి. తను ఏ భయము చేత కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నాడో ఆ భయమంతా తొలగిపోయింది. ఇప్పుడు సమాధాన స్థితి తాను కలిగిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు యాకోబు చేస్తున్న పని ఏంటంటే, తాను పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత కానాను దేశంలో ఉన్న షెకెము ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర గుడారాలు వేశాడు. గుడారాలు వేసిన తర్వాత అక్కడ ఒక పొలాన్ని కొన్నాడు. ఒక పొలాన్ని రూకలిచ్చి కొన్నాడు, డబ్బులు ఇచ్చి కొన్నాడు. ఎందుకు కొన్నాడు ఆ పొలాన్ని? ఆ పొలములో పంటలు వేసి సమృద్ధిగా పంటను పొందడానికి కాదు, తన దేశానికి తిరిగి రప్పించిన ఆ దేవుణ్ణి జ్ఞాపకము చేసుకుంటూ, తన దేశానికి తిరిగి రప్పించిన ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ యాకోబు అక్కడ బలిపీఠాన్ని కట్టినట్లుగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో బలిపీఠం యొక్క మొదటి ప్రస్తావన ఎక్కడ కనబడుతుంది? నోవహు దగ్గర కనబడుతుంది. నోవహు జలప్రలయం ముగిసిన తర్వాత, ఓడల నుండి బయటికి వచ్చిన తర్వాత నోవహు బలిపీఠం కడతాడు. చూడండి ఆదికాండ గ్రంథంలో ఆ వచ్చిన భాగాన్ని మొట్టమొదటిగా మనం చదువుకుందాం. బలిపీఠ ప్రస్తావన ఆదికాండంలో మొట్టమొదటిగా మనకు ఈ భాగంలో కనబడుతుంది. అయితే 4వ అధ్యాయంలో హేబేలు అర్పణ గురించిన మాట మనం చూస్తాం, కానీ అక్కడ బలిపీఠం ఉన్నట్టుగా మనం చూడం. కానీ బలిపీఠం యొక్క ప్రస్తావన మనము ఆ తర్వాతి అధ్యాయంలో మనం చూడగలం. చూడండి ఆదికాండ గ్రంథంలో 8వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను అని దేవుడు ఒక నూతన నిబంధన ఆ నోహుతో చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. ఆ నిబంధన గుర్తుగా ఆకాశములో ఏం పెట్టాడండి? మేఘ ధనస్సును తాను పెట్టిన వాడుగా ఉన్నాడు. మొట్టమొదటిగా బలిపీఠాన్ని కట్టి దాని మీద బలి అర్పించిన వాడుగా నోహు కనబడతాడు. ఏమేమి అర్పించాడట? పవిత్రమైన పశువుల్లో పక్షుల్లో కొన్ని తీసుకొని వాటిని యెహోవాకు బలిగా అర్పించిన వాడు, దహన బలిగా అర్పించిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దహన బలి అర్పించబడిందో ఆ సువాసనను ఆఘ్రానించిన దేవుడు, అనగా బలి ద్వారా దేవుడు సువాసనను ఆఘ్రానించి మానవుల మీద ఉన్న శాపాన్ని తాను ఎత్తివేసిన వాడుగా ఉన్నాడు. బలిపీఠం బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు ప్రాముఖ్యంగా బలులు అర్పించటానికి బలిపీఠం కట్టబడింది. బలిపీఠము ప్రాముఖ్యంగా రాళ్ల చేత కడుతూ వచ్చారు. ఒకానొక సందర్భంలో మట్టి చేత కూడా బలిపీఠం కట్టారు. లేఖనాల్లో ఆధారాలు మనం చూడగలం. ఆ తర్వాత దేవుడు మోషే కాలములో ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమన్న చెప్పిన బోధ ప్రకారం మోషే కాలములో ప్రత్యక్ష గుడారంలో తుమ్మ చెక్కతో బలిపీఠం చేయబడింది. ఆ బలిపీఠం చేయబడిన తర్వాత దానికి ఇత్తడి రేకు పొదిగించాలి, ఆ బంగారు రేకు కూడా దానికి పొదిగించాలి. ఇలాంటి పద్ధతులు దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి బలిపీఠ మొదటి ప్రస్తావన నోహు దగ్గర మనం గమనిస్తాం. బలిపీఠాలు ప్రాముఖ్యంగా బలులు అర్పించటానికి కట్టబడేవిగా మనం చూస్తాం.
మరియు అదే బలిపీఠాలు మరొక కోణంలో కూడా అక్కడ ప్రస్తావించబడే లేఖనాల్లో బలిపీఠాలు కట్టిన వారు అబ్రహాము కట్టాడు, ఇస్సాకు కట్టాడు, ఇప్పుడు మనం చదువుకున్న యాకోబు కట్టాడు, తర్వాత మోషే కూడా బలిపీఠాన్ని కట్టినవాడుగా ఉన్నాడు, నోహు బలిపీఠాన్ని కట్టాడని మనం చదువుకున్నాం. బలిపీఠాలు కడుతున్నప్పుడు ప్రతి బలిపీఠం, వినాలి జాగ్రత్తగా, ప్రతి బలిపీఠం బలి అర్పించడానికి కాదు. ప్రతి బలిపీఠం మీద బలులు అర్పించడానికి బలిపీఠాలు కట్టబడలేదు. బలిపీఠాలు కట్టబడడానికి మరికొన్ని తలంపులు, మరికొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ మనము ఆ మాటను మనం చూడగలం. బలిపీఠం అనేది దైవ సన్నిధికి గుర్తుగా ఉన్నట్టుగా కూడా చూస్తాం. అంత మాత్రమే కాదు, బలిపీఠం అనేది జ్ఞాపకార్థ సూచనగా కూడా కట్టబడినట్లుగా మనం గమనిస్తాం. కాబట్టి ఆ బలిపీఠం ఎదుట మరొక కార్యం కూడా జరిగేది. బలిపీఠము కట్టిన తర్వాత ప్రార్థన కూడా చేయబడేది. కాబట్టి బలిపీఠం కేవలం బలికి మాత్రమే సంబంధించింది కాదు, కానీ బలిపీఠము ప్రార్థన చేయడానికి ప్రేరేపించేదిగా, బలిపీఠము దైవ సన్నిధికి గుర్తుగా, బలిపీఠము జ్ఞాపకార్థ సూచకమైన ఒక గుర్తుగా బలిపీఠం ఉండేది అనే సంగతిని లేఖనాల్లో మనం చదివితే మనకు అర్థమవుతుంది. అన్ని వివరంగా చూపించడానికి సమయం లేదు కనుక నేను త్వరగా దాటి వెళుతున్నాను. అబ్రహాము కట్టాడు, ఇస్సాకు కట్టాడు, మోషే కూడా బలిపీఠాలు కట్టిన వారుగా మనం చూస్తాం. అయితే యాకోబు జీవితంలో యాకోబు తాను మొట్టమొదటిగా బలిపీఠం కట్టాడు. అది ఎక్కడ కట్టాడట? షెకెములో తాను కట్టాడు. ఎందుకు యాకోబు బలిపీఠం కట్టాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవలసిన లేకపోతే గుర్తించవలసిన మాట ఏంటంటే, బలిపీఠము కట్టిన తర్వాత ఆ బలిపీఠ స్థలానికి యాకోబుకు పేరు పెడతా ఉన్నాడు. ఏం పేరు పెడతా ఉన్నాడండి? ఏల్ ఎలోహేయి ఇస్రాయేలు అంటాడు. కింద అర్థం రాయబడింది. ఏం రాయబడింది? ఇస్రాయేలు దేవుడే దేవుడు అని ఆ బలిపీఠానికి అర్థం వచ్చేలాగున అక్కడ యాకోబు ఆ పేరు పెట్టినట్లుగా మనం చూస్తాం. ఏల్ ఎలోహేయి ఇస్రాయేలు, ఇస్రాయేలు దేవుడే దేవుడు అనే పేరును అక్కడ యాకోబు బలిపీఠానికి పెడుతున్నాడు. ఎందుకు ఆ పేరు పెట్టవలసి వచ్చింది? ఎందుకు బలిపీఠాన్ని యాకోబు అక్కడ కట్టవలసి వచ్చింది అంటే, మనము అక్కడ గమనించవలసిన మాట ఏంటంటే, ఇస్రాయేలు దేవుడే దేవుడు అనే మాట యొక్క అర్థం ఏంటంటే, ఇప్పటి నుండి ఈ దేవుడు ఇస్రాయేలుకు దేవుడు. యాకోబు కాలములో మనం గమనిస్తే కొన్ని వచ్చిన భాగాలు నేను త్వరగా చెప్తాను, తీసి చూడండి. 32వ అధ్యాయం 42వ వచనం, అది ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయం 42వ వచనం. అక్కడ ఏం కనబడుతుంది? 32:42 అనా? మాకు 42 లేదా? ఓకే, 31వ అధ్యాయం 42వ వచనం, 31:42. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల. ఇప్పుడు దేవుని గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు యాకోబు ఎవరి దేవుడుగా చెప్తున్నాడు? నా తండ్రి దేవుడు. అంటే ఎవరి దేవుడు? ఇస్సాకు దేవుడు. ఆ తర్వాత అంటున్నాడు అబ్రహాము దేవుడు అన్నాడు. 52వ వచనం చూడండి, అదే అధ్యాయం 52వ వచనం. నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటిన యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభమును సాక్షి. 53వ వచనం. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేసెను. ఇప్పుడు మరొక మాట మనం చూద్దాం. 28వ అధ్యాయంలోకి రండి. 28వ అధ్యాయంలోకి 28వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడుతూ చెప్తున్న మాట అక్కడ మనం చూస్తాం. 28వ అధ్యాయం 13వ వచనం. మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడినైన యెహోవాను అన్నాడు. ఓకే, ఇప్పుడు తలలు ఎత్తి చూడండి. దేవుడు ఎవరి దేవుడుగా ఉన్నాడు? ఇస్సాకు దేవుడుగా ఉన్నాడు. నెక్స్ట్ అబ్రహాము దేవుడుగా ఉన్నాడు. అబ్రహాము ఉందా? ఇస్సాకు ఉందా? ఓకే, అబ్రహాము దేవుడుగా ఉన్నాడు, ఇస్సాకు దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ బలిపీఠం కట్టిన తర్వాత యాకోబు ఆ దేవుణ్ణి ఏ దేవునిగా పిలుస్తున్నాడు? ఇశ్రాయేలు దేవుడు అంటే నా దేవుడు. ఇంతకుముందు ఈ దేవుడు నా తండ్రి దేవుడు,
నా తండ్రి దేవుడు. అబ్రహాము దేవుడిగా పిలువబడ్డాడు. ఈ దేవుడు ఇస్సాకు దేవుడిగా పిలువబడ్డాడు. ఇప్పుడు ఆ దేవుడు నా దేవుడుగా ఉన్నాడు. ఎంత ఆశీర్వాదకరమైన దీవెనకరమైన మాట. తన తండ్రి దేవుడుగా ఉన్న ఆ నిజ దేవుడైన యెహోవా దేవుడు ఇప్పుడు ఈ యాకోబుకు సొంత దేవుడైపోయాడు. గతంలో అబ్రహాము దేవునిగా, ఇస్సాకు దేవునిగా తన్ను పరిచయం చేసుకున్న యెహోవా దేవుడు ఈ బలిపీఠం కట్టిన తర్వాత ఇప్పుడు దేవుడు తన గురించి పరిచయం చేసుకుంటున్నప్పుడు ఏమని చెప్పాడు? ఆ తర్వాత నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అన్నాడు. అంటే యాకోబుకు దేవుడుగా యెహోవా దేవుడు నిలిచిపోయాడు. అంటే యాకోబు ఆ దేవుణ్ణి తన దేవునిగా స్వీకరించాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం, యెహోవా దేవుడుగా జనులు ధన్యులు. కీర్తన గ్రంథం 33 అధ్యాయం 12 వచనం తెరవండి, చదవండి. 33:12. ఆ తర్వాత 144 కీర్తన 15 వచనం. 33:12 మొదట చదువుదాం. 33:12. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. యెహోవాను దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా అంటే ఎవరు? యెహోవా అంటే ఎవరు? ఉన్నవాడు. దేవుడుగా పిలువబడుతున్న యెహోవా దేవుడు ఆయన ఉన్నవాడు. మోషే అడిగాడు, నీ పేరేమని అడిగినప్పుడు నేను ఏం చెప్పాలి దేవా అంటే, నేను ఏమన్నాడు? ఉన్నవాడును అన్నాడు. నేను ఉన్నవాడును. ఐఆమ్ దట్ ఐఆమ్. నేను ఉన్నవాడునండి. ఎవరైనా నా పేరు ఎవరైనా అడిగితే ఆయన ఉన్నవాడు అని చెప్పాలి. ప్రభువారు చెప్పిన మాట నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మోషే అడిగినప్పుడు నేను ఉన్నవాడును అని అనేవాణ్ణి అన్నాడు. చాలామంది ఆ పేరును ఈ విధంగా అంటారు, నేను ఉన్నవాడును అనువాడును. కాదు, ఉన్నవాడును అని నేను అంటున్నాను అన్నాడు. కాబట్టి మన దేవుడు ఉన్నవాడు, ఆయన లేనివాడు కాదు. ఇప్పుడు కూడా ఆయన ఉన్నాడు. ఎక్కడున్నాడండి? ఏమి అనుమానంగా చెప్తున్నారు? ఎక్కడున్నాడు ఆయన? ఆయన ఇక్కడే ఉన్నాడు కదండి. ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన నామం పేరటి 2 చేరి వస్తే ఆయన అక్కడ ఉంటానన్నాడు. ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన మనలో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. ఆయన దీపస్తంభం మధ్య సంచరించేవాడిగా ఉన్నాడు. అంటే సంఘముల మధ్య ఆయన ఉన్నవాడుగా ఉన్నాడు, సంఘములో ఉన్నవాడుగా ఉన్నాడు, సంఘస్థుల్లో ఉన్నవాడుగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఎవరి దేవుడు? అలనాడు అబ్రహాము దేవుడు, అలనాడు ఇస్సాకు దేవుడు, అలనాడు యాకోబు దేవుడు. ఈనాడు ఆ దేవుడు మన దేవుడుగా అయ్యాడు. మనము ధన్యులుగా అయ్యాం. ఇప్పుడు మీ చేతి చూపించండి, ఈ దేవుడు మీ దేవుడుగా ఉన్నాడా లేదా? ఉన్న వారందరూ చేయి చూపించండి. ఈ దేవుడు నా దేవుడు అనేవారు ఓకే చేయించండి. దాదాపు అందరూ చేతులు ఎత్తారు. ఎత్తనోళ్ళకి వెళ్ళి మనం ఏం చేయలేము. వాళ్ళ చేతుల కోసం మనం ప్రార్థన చేయాలా ఎత్తేటట్టు. రైట్, వినండి జాగ్రత్తగా. దేవుడుగా కల జనులు ధన్యులు అని కీర్తన గ్రంథం 144:15 కూడా రాయబడింది. చూడండి, ఆ మాట కూడా చదివారా? తీసారా? 144:15 ఏముంది? ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఎట్టి స్థితి? పైన ఉన్న వచనాలన్నీ చాలా ఉన్నాయి. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా. యెహోవా ఎవరి దేవుడు అండి? తమకు దేవుడుగా గలవారు జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవుడు మన దేవుడు కావాలి. దేవుడు దేవుడే. దేవుడు కాకుండా పోడు కదండి. దేవుడు కాకుండా ఎప్పుడు పోడు. కానీ ఆ దేవుడు మన దేవుడుగా ఉండటమే గొప్ప సంగతి. యేసు దేవుడు అందరికీ తెలుసు, ఆయన రక్షకుడు అని అందరికీ తెలుసు. తెలిసినంత మాత్రాన ఆ దేవుడు వారి దేవుడు కాదు. ఎప్పుడు ఆ దేవుడు వారి దేవుడు అవుతాడంటే ఆ దేవుణ్ణి తమ దేవునిగా స్వీకరించినప్పుడు. ఈ మాట అర్థం చేసుకోవాలి. ఆ దేవుడు మన దేవుడిగా ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, ఇప్పుడు యాకోబు అంటున్నాడు ఎల్హోయేయి ఇజ్రాయెల్ అంటున్నాడు. అంటే ఇశ్రాయేలు దేవుడుగా దేవుడయ్యాడు, నా దేవుడయ్యాడు అని యాకోబు బహిరంగంగా బలిపీఠము కట్టి
దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ మాట తాను అంటున్నవాడుగా మనం చూస్తాం. కాబట్టి ఈ బలిపీఠం జ్ఞాపకార్థ సూచనగా కట్టబడిన బలిపీఠం. దేవుడుగా తన దేవుడు ఉన్నాడు అని. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో దేవుడు పలుకుతున్న మాట, లేకపోతే దేవుని యొక్క ఆలోచన విధానాన్ని ఒకసారి మనం గమనిద్దాం. పూర్వకాలం భక్తుల విషయంలో దేవుడు ఏమనుకున్నాడో అన్న సంగతిని మనం చూస్తాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. 16వ వచనం. అయితే తీసారా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గు పడడు. దేవుడు వారి దేవుడుగా అనిపించుకోవడానికి ఎవరి దేవుడుగా? అబ్రహాము దేవుడుగా, ఇస్సాకు దేవుడుగా, యాకోబు దేవుడుగా అని తాను అనిపించుకోవడానికి దేవుడు వారిని గూర్చి సిగ్గుపడని దేవుడుగా ఉన్నాడండి. వింటున్నారా జాగ్రత్తగా? అలనాడు ఆ భక్తుల దేవునిగా తాను పిలిపించబడడానికి ఆ దేవుడు సిగ్గుపడేవాడు కాదు. ఈనాడు ఆ దేవుడు మన దేవుడుగా పిలిపించబడడానికి సిగ్గుపడుతున్నాడా? ఆయన ఘనపరచబడుతున్నాడా? ఆలోచన చేయాలి. ఆయన మన దేవునిగా మనము చెప్పుకుంటున్నాం, కానీ ఆయన దేవునిగా మనం చెప్పినప్పుడంతా ఆ దేవుడు ఘనపరచబడుతున్నాడా, మహిమ పొందుతున్నాడా? లేకపోతే మనం చెప్పినప్పుడంతా ఆ దేవుడు సిగ్గుపడుతున్నాడా? ఈ వాక్య భాగంలో దేవుడు పలుకుతున్న మాట, వారి దేవుడని అనిపించుకొనుటకు నేను సిగ్గుపడనను. ఎందుకన్నాడు ఆ మాట? పై భాగంలో మనం చూడండి. వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అలనాడు వారి దేవుడుగా పిలిపించబడిన ఆ దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే, నేను వారి దేవునిగా అనిపించబడడానికి నేను సిగ్గుపడను. ఎందుకంటే వారు ఏమి కోరుకుంటున్నారు? నేను ఎక్కడున్నానో ఆ స్థలంలో వారు కూడా ఉండాలి అని కోరుకుంటున్నారు. వారి కోరిక, వారి దృష్టి, వారి గమ్యం, వారి గురి, వారి ఆలోచన అంతా దేని మీద ఉంది? అక్కడ రాయబడి చూడండి. పరలోక సంబంధమైన దేశమును వారు కోరుచున్నారు. అందుకోసమేనండి అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ వారు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోలే. వారు గుడారాల్లో నివసించారు. ఎందుకు గుడారాలు? తాత్కాలికమైనవి, అవి స్థిరమైనవి కాదు. ఎందుకు వారు స్థిరమైన నివాసాలు ఏర్పాటు చేసుకోలేదంటే, మేము ఈ లోకానికి చెందిన వారం కాదు. ఇప్పుడు మార్కెట్కి పోయినాక అక్కడ టెంట్ వేసుకొని ఉంటామా? ఇల్లు కట్టుకొని ఉంటామా? కొంతసేపు అక్కడ ఉంటాం అంతే. తర్వాత మన ఇంటికి మనం వచ్చేస్తాం. ఇప్పుడు ఈ భూలోకములో మనం జీవిస్తున్న వారముగా, దేవుని సంబంధికులుగా మన ఆలోచన, మన గురి అంతా ఎట్లా ఉండాలంటే పరసంబంధమైనదిగా ఉండాలి. మనం నిత్యము నివసించేది అక్కడండి. ఈడ 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టించుకున్నాం. ఎన్ని ఏండ్లు ఉంటాం ఆ ఇంట్లో? బిగ్గర బతుకుతే 50 ఏండ్లు ఉంటాం, అంతేనా? 50 లక్షలు డబ్బులు పెట్టి ఇల్లు కట్టించుకుంటే ఈ భూమి మీద ఎంతకాలం ఉంటామన్నా ఇంట్లో? అంతే. ఒకవేళ ఇంకా ఆయుష్ ఉందా, బలం ఉందా, ఆరోగ్యం ఉందా, ఎంతవరకు? 80 ఏండ్లు, 70 కానీ 80 ఏండ్లు కానీ. ఇంతకాలమే మనం ఇళ్ళల్లో ఉండేది. మనం శాశ్వతంగా ఉండేది ఎక్కడండి? ఎక్కడ? తెలుసా ఆ సంగతి? గుర్తుందా ఆ సంగతి? మన శాశ్వతంగా ఉండేది పరలోకంలో. గుర్తుందా? జ్ఞాపకం ఉందా? దేవుడు అంటున్నాడు, నేను వారి దేవుడని పిలిపించుకోవడానికి నేను సిగ్గుపడవాన్ని కాను. ఎందుకంటే వారి కోరిక నేనున్న స్థలంలో వారు కూడా ఉండాలి. శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును వారు కోరుచున్నారు. అందుచేత నేను వారి దేవుడుగా పిలిపించుకోవడానికి నేను సిగ్గుపడనల్లా అంటున్నాడు.
ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మన మనస్సు దేని మీద ఉంది? పరలోక సంబంధమైన దేశం మీద ఉందా, లేకపోతే ఈ దేశం మీద ఉందా? భూ సంబంధమైన మనసు గలవారుగా ఉన్నామా, పర సంబంధమైన మనసు గలవారుగా ఉన్నామా? మనము పర సంబంధమైన మనసు గలవారముగా ఉన్నప్పుడే ఆ దేవుడు మన దేవుడుగా పిలిపించబడ్డానికి ఆయన సిగ్గుపడని దేవుడుగా ఉంటాడండి. మనమేమో గొప్పలు చెప్పుకో ఉంటుంటాం కదా. యేసుప్రభు ఎవరు అనుకుంటా? మా దేవుడన్నా. నీ దేవుడైతే నువ్వు ఏ దాని మీద మనసు పెట్టుకోవాలి? పరలోకం మీద మనసు పెట్టుకోవాలి. నీ దేవుడైతే ఈ భూమి మీద నీకు మనసు ఉండకూడదు. కొలసి పత్రిక 3వ అధ్యాయం మనకందరికి బాగా తెలిసిన వచ్చిన భాగం. నువ్వు క్రీస్తు కూడా లేపబడిన వాడవైతే ఏ దాన్ని వెతుకుతావు? పైనున్న వాటినే వెతుకుతాం. వెతికేటప్పుడు మనసు అంతా దేని మీద ఉంటుందండి? ఇప్పుడు ఒక వస్తువు పోయింది, ఏమన్నా ఒక వస్తువు పోయింది, దాన్ని వెతుకుతున్నాం. దేని మీద ఉంటుంది మనసు? ఆ వస్తువు మీదనే ఉంటుంది కదా. మన మనసు నిండా ఆలోచనలో అదే ఆకారం కనపడతా ఉంటుంది, అదే రంగు కనపడతా ఉంటుంది కదా. అదే మన రూపం, అదే మన ఆలోచన కనపడతా ఉంటుంది. ఎతుకులాడుతుంటే కదా. అట్లాంటి రూపములో ఉండేది మరొకది ఏదైనా రంగులో కనపడింది అనుకోండి, వేరే రంగులో, అది మనం తీసుకోం. ఎందుకు? మన మనసులోది వేరే రంగు, మనం పోగొట్టుకున్నది ఆ వస్తువు. అది దొరికేంత వరకు అదే మన మనసులో ఉంటుంది. ఇక మన మనసు అటు ఇటు పోతే ఎవరైనా మన తోటి వారు, మన ఇంటి వారు వెతుకుతూ ఇదేనా అని చూపించినారనుకో, ఏమంటాం? నో, అది కాదు. మళ్ళీ ఏంది? అది పచ్చ రంగులో ఉంటుంది, పసుపచ్చలో ఉంటుంది. అది రౌండ్గా ఉండి ఒక చోట ఇట్లా కొమ్ములాగా బయటకు వచ్చి ఉంటుంది. ఏందో చెప్తాం. సేమ్ అట్లాంటి కనబడేంత వరకు మన దృష్టి అంతా దాని మీద ఉంటుంది. అంతేనా కాదండి? ఇప్పుడు పరసంబంధమైన వారముగా మన దృష్టిలో ఏముండాలి? పరలోక రాజ్యం ఉండాలి, దేవుడు నివసించే స్థలం ఉండాలి, ఆ పరలోకం మీద, ఆ దేశం మీద మన మనసు ఉండాలి. ఎప్పుడైతే అలాంటి మనసు గలవారుగా ఉంటామో అప్పుడు ఆ దేవుడు మన దేవుడుగా ప్రేమించుకోవడానికి ఇష్టపడేవాడుగా. ఇప్పుడు అందరూ చేతులు ఎత్తి చూపించారు, చాలా సంతోషం. ఆ దేవుడు నా దేవుడు అని చెప్పారు, కానీ ఆ దేవుడు మీ దేవుడుగా పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నాడా? ఆ దేవుడు మన దేవుడుగా పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నాడా? ఆ దేవుడు మన దేవుడుగా పిలిపించుకోవాలంటే, ఆయన సిగ్గుపడకుండా ఉండాలి అంటే మన మనసంతా దేని మీద ఉండాలి? పరసంబంధమైనదిగా ఉండాలి. అప్పుడే యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు, లేకపోతే ధన్యులు కానే కాదు. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఆ దేవుడిని దేవుడైనా ఇప్పుడు చేతి చూపించండి. దేవునికి స్తోత్రం. కొన్ని చేతులు లేస్తున్నాయి. ఎందుకు లేస్తున్నాయి చేతులు? మీ మనసంతా దాని మీద ఉందా? పరలోక రాజ్యం మీద. భూమి మీద లేదా? భూమి మీద ఆస్తులు ఈస్తులు అది ఇది సమకూర్చుకొని కదా, ఇదే మనసు కదండి. ఉంటే ఇంకా దేవుని జనులుగా మనం ఎట్ట ఉంటామండి? ఆ దేవుడు మన దేవుడుగా ఎట్ట పిలిపించబడతాడు? ఒకసారి ఒక మీటింగ్ జరుగుతూ ఉందట. ప్రసంగికుడు, మీలో నరకానికి వెళ్ళేవారందరూ పరలోకి వెళ్ళేవారందరూ లేచి నిలబడండి అన్నాడట. అందరూ లేచి నిలబడ్డాడట. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. ఓకే. మరొక ప్రశ్న వేశాడంట. మీలో నరకానికి వెళ్ళేవారందరూ లేచి నిలబడి అంటే వెనకలో ఒకడు లేచి నిలబడ్డాడట. ఒకడు లేచి నిలబడితే ఈయన, ఏమయ్యా నువ్వు లేచి నిలబడి నరకానికి వెళ్ళాలని ఇష్టం ఉందా అంటే, లేదండి మీరు అడిగింది నాకు సరిగా వినపడలేదు, లేచి నిలబడడం మాత్రం అర్థమైంది, అందుకు లేచి నిలబడినా అన్నాడట. అని అన్నవాడు ఊరుకొండకుండా తిరగదిప్పుకొని, నరకానికి వెళ్ళే వాళ్ళు లేచి నిలబడని చెప్తే నేను లేచినాను కదా, నన్ను పాయింట్అవుట్ చేస్తున్నావు కదా, నువ్వు కూడా లేచి నిలబడినావు కదా అన్నాడట. చెప్పేవాడిని కూడా కదండి. ఇప్పుడు దేవుడిగా గల జనులు చేతులు ఎత్తారంటే ఫస్ట్ అందరు ఎత్తినారు, మళ్ళీ ఎత్తమన్నప్పుడు కొంతమంది ఎత్తుతా ఉన్నారు. అట్లా ఎత్తిన వాళ్ళని అడిగాను నేను. ఏమని అడిగానంటే, ఇప్పుడు మీ మనసు దేని మీద ఉంది? దేవుని మీదనే ఉందా? దైవ సంబంధంగా ఉందా? పరలోక రాజ్యం మీదనే ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా ఆ దేవుడు మన దేవుడేనా? ఆ దేవుడు మన దేవుడు అయితే మన మనసు అంతా ఎక్కడ ఉంటుంది? భయం కావడం లేదు ఈ మాట వింటుంటే, భయం కలగడం లేదు ఈ మాట వింటుంటే. అలాంటి యాకోబు బలిపీఠం కట్టి ఏమని పేరు పెట్టున్నాడండి? ఎలోహేయి ఇస్రాయేలు. ఈరోజు మనము ఇస్రాయేలు పేరు తీసేసి ఎవరి పేరు పెట్టుకోవాలి?
మన పేరు పెట్టుకోవాలి కదండి. ధైర్యం ఉందా? పెట్టుకోగలమా? చెప్తాం, పెట్టుకోమంటే పెట్టుకుంటామన్నా దాన్ని ఏముందంటాం కదండి. మనము ఆయన పేరు పెట్టుకుంటే ఆయన సిగ్గుపడతాడా, లేకపోతే ఆయన గణపరచబడతాడా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇది చిన్న విషయం కాదండి. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత యేసుప్రభు నా దేవుడని చెప్పుకోవటం చిన్న సంగతి కాదు. ఏదో ఇంకా కనపనోళ్ళకల్లా చెప్పటం, అడిగినోళ్ళకల్లా చెప్పటం, నో నో నో, అంత చిన్న సంగతి కాదు ఇది. నువ్వు అనుకున్నంత చిన్న సంగతి కాదు అది. అది అల్పమైన సంగతి కాదు. మన దేవుడుగా ఉండాలి. ఆ దేవుడుగా పిలిపించబడాలి అంటే మన మనసంతా దేవుని మీదనే ఉండాలి. మన మనసంతా పరలోకం మీదనే ఉండాలి. యాకోబు బలిపీఠమును కట్టి ఆ దేవుడు నాకు సహాయం చేశాడు, ఆ దేవుడు ఇప్పుడు నుండి నా దేవుడుగా అయ్యాడు, ఇంతకాలము నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఇప్పుడు ఆ దేవుడు నా దేవుడుగా ఉన్నాడు అని బలిపీఠాన్ని తాను కట్టినవాడుగా ఉన్నాడు. తల వంచండి, ప్రార్థన చేద్దాం. రెండవ బలిపీఠాన్ని గురించి ప్రభుచితమైతే మరలా ధ్యానం చేద్దాం. అందరూ తలలు ఉంచండి. ప్రభు పాద సన్నిధిలో ఈ చిన్న మాట, ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడిన మాట. యాకోబు అంటున్నాడు, ఏల్ ఎలోహేయి ఇశ్రాయేల్ అన్నాడు. మనం ఆ మాట పలకగలమా? బలిపీఠము కట్టి జ్ఞాపకార్థముగా దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ, శత్రు చేతి నుండి విడిపించాడు, దేవుడు నెమ్మది కలిగించాడు, అపాయము నుండి తప్పించాడు, మరణ భయము నుండి తప్పించాడు. కాబట్టి ఆ దేవుడు నా దేవుడు అని అలనాడు యాకోబు ప్రకటించాడే, మనల్ని కూడా పాప జీవితంలో విడిపించాడు కదా, మనల్ని రక్షించాడు కదా. ఆ దేవుణ్ణి మన దేవునిగా మనం చెప్పగలమా? ఆ దేవుని మన దేవునిగా చెప్పగలగాలి అంటే మన మనసంతా ఆ దేవుని మీద ఉండాలి, ఆయన రాజ్యం మీద ఉండాలి. అప్పుడే మన దేవుడు మన గురించి సిగ్గుపడని దేవుడుగా ఉంటాడు, లేకపోతే ఆయనకు అవమానం తెచ్చేవారుగా ఉంటాం. ఆయన పేరు చాలాసార్లు వాడుతున్నాం, ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నాం. వద్దు, శాపగ్రస్తులుగా వద్దు. దీవరకరమైన వ్యక్తులుగా ఉండడానికి పరసంబంధమైన దృష్టి కలిగిన వారుగా ఉందాం, పరసంబంధమైన ఆలోచన గల వారుగా ఉందాం. ఈ భూమి మీద జీవించినంత కాలం మన మనస్సంతా స్థిరమైన, ఎన్నడూ చెదిరిపోని ఆ దివ్యమైన పట్టణం మీద మన మనసు ఉండాలి, పరలోక దేశం మీద మన మనసు ఉండాలి, పరలోక పట్టణం మీద మనసులు ఉండాలి, పునాదులు గల ఆ పట్టణం మీద మన మనసు ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. అప్పుడే ఆ దేవుడు మన దేవుడుగా పిలిపించబడడానికి తాను ఇష్టపడతాడు. ఆయన పడని దేవుడుగా ఆయన ఉంటాడు. లేకపోతే ఆయన మన పేరు చెప్పడంతా ఆయన సిగ్గుపడే దేవుడుగా ఉంటాడండి, మనం ఆయన మాట ప్రకారం జీవించకపోతే. ఉదయ కాలశంలో పరీక్ష చేసుకుందాం. ఆ దేవుని గణపరిచే జీవితాన్ని కలిగి ఉన్నామా లేదా అని ఆలోచన చేద్దాం. ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచకపోతే, ఇంకా ఆ దేవుడు నీ దేవుడుగా కాకపోతే, ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఆ దేవుడు నీ దేవుడుగా కావడానికే ఈ లోకానికి మానవుడుగా దిగి వచ్చాడు. ఆ దేవుడు నీ దేవుడుగా కావడానికే నీ కొరకు శిలువ యాగాన్ని చేశాడు. ఆ దేవుడు నీ దేవుడుగా కావడానికే నీ కొరకు రక్తాన్ని కార్చాడు. ఆ దేవుడు నీ దేవుడుగా కావడానికే నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆ దేవుడు నీ దేవుడుగా కావడానికే నీ కొరకు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఉదయ కాల సమయంలో ఇంకా ప్రభుని అంగీకరించిన వారు, ఇంకా మారు మనసు పొందని వారు, ఆ దేవుణ్ణి మీ దేవునిగా స్వీకరించిన వారు, ఈ క్షణమైన ఆ దేవుని మీ దేవునిగా స్వీకరించండి. ఎంతకాలం బయట పెట్టి ఉంటారు? దేవుడు తెలుసు కూడా దేవుణ్ణి చేర్చుకోకపోతే దానికంటే దౌర్భాగ్యమైన జీవితం లేదు. సత్యాన్ని ఎరిగి కూడా అసత్యాన్ని అంగీకరించకపోతే నువ్వు అసత్యములో నిలిచిపోతావు, ఘోరమైన శిక్షకు గురి అవుతావు. ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడుకుంటుండా ప్రియ సోదరి సోదరుడా, నీవు ఏ వయసులో ఉన్నవాడైనా పర్వాలేదు, ఆ దేవుడిని దేవునిగా స్వీకరిస్తావా? ఆ దేవుని దేవునిగా స్వీకరించడానికి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్న స్థలంలోని ఈ సమయంలోని యేసు ప్రభువా నువ్వు దేవుడు అని నమ్ముతున్నాను నాయనా, నేను పాపం చేసిన వ్యక్తిని, నా పాపాలన్నీ క్షమించు, నా దేవుడుగా నువ్వు కావాలి, నా హృదయానికి సమర్పిస్తున్నాను అని దేవుని అడిగితే ఆ దేవుడిని దేవుడిగా అవుతాడండి. ఈ గొప్ప భాగ్యాన్ని మీరు పొందాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎవరైతే అలాంటి ఆశ గలవారుగా ఉన్నారో, ఆ దేవుని దేవునిగా స్వీకరించడానికి ఇష్టపడుతున్న వారుగా ఉన్నారో, ఈ వాక్యం అయిపోయిన తర్వాత నా దగ్గరికి రండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మీ తీర్మానాన్ని చెప్పండి.
ఆ దేవుడు నా దేవుడిగా ఉండాలని నేను అనుకుంటున్నాను అని చెప్పండి. సంతోషపడతాం, దేవుని స్తుతిస్తాం, దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడుగా గల మనం ఆ దేవుని ప్రజలుగా పిలిపించబడుతూ ఉన్నాం. అయితే ఆ దేవుడు మన దేవుడుగా చెప్పబడడానికి తాను ఇష్టపడుతున్నాడా లేదా అని ప్రశ్న వేసుకొని మన జీవితాన్ని సరిచేసుకుందాం. అలనాడు పూర్వకాలం భక్తులు ఏ రీతిగా స్థిరమైన పునాదులు గల ఆ పట్టణం మీద మనసు గలవారుగా ఉన్నారో, ఆ నిత్యమైన దేశం మీద మనసు గలవారుగా ఉన్నారో, అప్పుడు దేవుడు అంటున్నాడు వారి దేవుడుగా పిలిపించబడ్డాన్ని తను సిగ్గుపడడని. మన మనసు దేని మీద ఉంది? నమ్మిన దేవుని పిల్లలుగా ఇంకా లోకం మీద మనసు పెట్టుకొని ఉన్నామా? లోకములో ఉన్నదంతయు ధనాపేక్ష, లోకములో ఉన్నదంతయు శరీరాశ, లోకములో ఉన్నంతయు నేత్రాశ, లోకములో ఉన్నంతయు మనం గర్వపడడానికే. అది దేవునికి ఏమాత్రం ఇష్టమైంది కాదు. మనల్ని లోకం నుండి వేరు చేశాడండి దేవుడు, మనల్ని ప్రత్యేకపరిచాడు. మనం ఇప్పుడు పరచబడిన వారం, మనం సంఘంలో చేర్చబడిన వారం. సంఘానికి శిరస్సైన క్రీస్తు మీద మన మనసు ఉంచాలి, మన పైన వాటిని వెదకాలి. అప్పుడే ఆ దేవుడు మన దేవుడుగా పిలిపించబడడానికి ఆయన సిగ్గుపడడు. పరిశుద్ధుడైన మా దేవ, నమ్మకమైన మా తండ్రి, మీకు స్తోత్రం. మీరు అందించిన లేఖనాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. యాకోబు దేవునిగా మీరు పిలిపించుకున్నారు నాయన, అందుని బట్టి మీకు స్తోత్రం. యాకోబు బహిరంగంగా బలిపీఠము కట్టి, జ్ఞాపకార్థమైన బలిపీఠము కట్టి, ఆ దేవుడు ఇక మీదట నా దేవుడు అని ప్రకటించాడు. ఎంత గంభీరమైన సంఘటన! మా జీవితాల్లో కూడా ఎల్లవేళలా ప్రతిక్షణం మీరు మా దేవుడిగా ఉన్నాడని మేము ధైర్యముగా ప్రకటించేవారుగా, మేము ప్రకటిస్తున్నప్పుడంతా మీరు మహిమపరచబడేవాడుగా ఉండడానికి మీరే సహాయించవలసిందిగా వేడుతున్నాం. ఇంకా మీటింగ్లో మిమ్మల్ని దేవునిగా స్వీకరించకుండా ఇంకా పాపంలో ఎందరైతే ఉన్నారో వారితో మీరు మాట్లాడండి నాయన. ఈ క్షణం వారి జీవితాలను మీరు మార్చండి, పరిశుద్ధపరచండి. మీరు ఇచ్చే రక్షణ భాగ్యాన్ని పొంది మీ ప్రజలుగా వారు చేయబడి పరలోక భాగ్యాన్ని పొందడానికి మీరే సహాయించవలసిందిగా వేడుతూ మీ కృపకు అప్పచెప్పుకుంటూ రక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.